దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవకుడు, దేవుని సేవకుడు అపోస్తలుడైన పౌలు సంఘాన్ని దేవుని ఎదుట నిలబెట్టాలని తాను వెళ్ళుచున్న స్థలాలలో దేవుని చేత నడిపించబడుతున్న స్థలాల్లో సంఘమును దేవుని ఎదుట నిలబెట్టాలని ఉన్నతమైన ఉద్దేశముతో తనకివ్వబడిన పరిచర్యలో నమ్మకముగా పనిచేసి ఉన్నారు. సంఘాన్ని దేవుని ఎదుట నిలబెట్టాలన్న ఒక మహిమ కలిగిన ప్రయాసమును అతడు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ దైవ సేవకుని ప్రేరేపించి ఒక ఉన్నతమైన ప్రకటన అతని ద్వారా అనేకమైన ప్రజలతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడి దేవుడు అతన్ని ప్రేరేపించి ఉన్నాడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆ మాట, ఆ వాక్యం ప్రతి ఒక్కరం కూడా ఒక్క పర్యాయం చదువుదాం. హల్లెలూయా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఇక్కడ చదవబడిన లేఖన భాగములో చాలా ఆత్మ సంబంధమైన అనుభవాలు కలవు. చదవబడిన లేఖన భాగంలో ఒక అత్యున్నతమైన ఆశీర్వాదం ఏంటంటే, మనము దేవుని ఎదుట యుగయుగములు కూడా నూతన యెరూషలేము పట్టణములో ఉండాలన్నది దేవుని ఆలోచన అయి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువను గూర్చిన వార్త ఏ వార్త అది? చాలా అనుభవాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. యేసు ప్రభువారు పరలోకమును విడిచిపెట్టి
భూమి మీదకి దిగి వచ్చితే అది సిలువను గూర్చిన వార్త. ఎందుకంటే ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? ఈ భూమి మీదకు వచ్చింది ఎందుకో తెలుసా? చాలా కారణాలు ఉన్నాయి, చాలా అనుభవాలు ఉన్నాయి, చాలా ఉద్దేశాలు ఉన్నాయి, చాలా ప్రణాళికలు ఉన్నాయి. అందులో ఒక ఆలోచన, అందులో ఒక ఉద్దేశం, అందులో ఒక ప్రణాళిక. యేసు సిలువకు అప్పగించబడాలి. అందు నిమిత్తమే పరలోక మహిమలను యేసు విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చాడు. ఇది సిలువను గూర్చిన వార్త. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అక్రమార్కుల చేతికి ఆయన అప్పగించబడ్డాడు. అక్రమార్కులు ఆయనను పట్టుకోవడం కాదు, అక్రమార్కులు ఆయనను బంధించడం కాదు, అక్రమార్కులు ఆయన్ను బంధించడం కాదు, ఆయనే తనంతట తాను అక్రమార్కులకు అప్పగించబడ్డాడు. ఎందుచేతనంటే యేసయ్యను సమీపించడానికి ఎవ్వరికి కూడా శక్తి లేదు, ఎవ్వరికి కూడా సామర్థ్యము లేదు, ఎవ్వరికి కూడా యేసుని ముట్టుకునే అధికారం కానీ, సమీపించే అధికారం కానీ, యేసును బంధించే అధికారం కానీ ఈ భూమి మీద రాజులకు కావచ్చు, అధికారులకు కావచ్చు, సైనికులకు కావచ్చు, లేకపోతే సకల దురాత్మ దుష్ట సంబంధమైన సమూహాలకు కావచ్చు, ఎవ్వరు కూడా ఆయనను పట్టుకోజాలలేరు. నీ ఆశీర్వాదము నిమిత్తమై, నా ఆశీర్వాదము నిమిత్తమై, నీ కుటుంబం యొక్క ఆశీర్వాదము నిమిత్తమై, మన కుటుంబముల యొక్క ఆశీర్వాదము నిమిత్తమై ఆయన అక్రమార్కులకు అప్పగించబడ్డాడు. ఇది సిలువను గూర్చిన వార్త. దేవునికి స్తోత్రం. యేసు తన మహిమ కలిగిన ప్రాణాన్ని లేక రక్తాన్ని కల్వరి సిలువలో చిందించుట ఇది సిలువను గూర్చిన వార్త. యేసు రక్తము ద్వారా నీ కుటుంబము నీతిమంతులుగా మార్చబడడానికి, యేసు రక్తము ద్వారా దెయ్యపు శక్తులను నువ్వు జయించడానికి, యేసు రక్తము ద్వారా అతి పరిశుద్ధురాలుగా అతి పరిశుద్ధుడుగా నువ్వు మార్చబడడానికి సిలువలో యేసు తన మహిమగలిగిన రక్తాన్ని చిందించారు. ఇది సిలువను గూర్చిన వార్త. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థల ప్రవేశము కూడా యేసు మహిమ కలిగిన రక్తము ద్వారా మాత్రమే మార్గములు సరళము చేయబడి, వంకరి మార్గములు తిన్నన చేయబడి, లోయలు పోడ్చబడి, అతి పరిశుద్ధ స్థల ప్రవేశము యేసు రక్తము ద్వారా మాత్రమే ఒక వ్యక్తికి కలుగుతాదని దేవుని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సిలువను గూర్చిన వార్త ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నువ్వు లెక్క పెట్టలేనని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన అనుభవాలు, ఆత్మ సంబంధమైన అనుభవాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి సిలువను గూర్చిన వార్త. సిలువలో యేసు తన మహిమ కలిగిన ప్రాణమును ప్రాణార్పణముగా, బలి అర్పణగా అర్పించడం వల్ల లెక్క పెట్టలేని ఆశీర్వాదాలు మన జీవితంలోనికి ధారాళంగా అవి దిగి వచ్చుటకు ద్వారం సరళం చేయబడ్డది, ద్వారం సరళం చేయబడ్డది, ద్వారం సరళం చేయబడ్డది, ద్వారం సరళం చేయబడ్డది. దేవునికి స్తోత్రం. ఈ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. చాలామందికి ఈ రోజుల్లో దేవుని సన్నిధి అంటే వెర్రితనంగా ఉంది. సిలువను గూర్చిన వార్త అంట
అనేకులకు వెర్రితనంగా ఉందంట. సిలువను గూర్చిన వార్త అనగా అక్కడ ఏం పెట్టుకోవాలంటే మనం దేవుని సన్నిధి. సిలువను గూర్చిన వార్తకి దేవుని సన్నిధికి సంబంధం ఏంటి? యేసయ్యే పరలోకాన్ని విడిచిపెట్టి కల్వరి సిలువలో ఆయన దిగివచ్చి తన మహిమ కలిగిన ప్రాణాన్నే గనుక ఆయన పెట్టకపోతే మనకు ఈ పరిచర్య లేదు, మనకు ఈ దేవుని సన్నిధి లేదు, మనకు దేవుని వాగ్దానాలు లేవు, మనకు పరలోకం లేదు, మనకు ఆశీర్వాదాలే లేవు. ఆ యేసయ్య సిలువలో తన ప్రాణాన్ని అర్పించడం వలన దేవునికి మనకు ఉన్న అడ్డుగోడ తొలగించబడి దేవుని సన్నిధిలో మనం ప్రవేశించడానికి, దేవుని సన్నిధిలో మనం ఆనందించడానికి ఈ గొప్ప దేవుని సన్నిధి సిలువలో యేసు తన ప్రాణాన్ని పెట్టడం వల్ల మనకు అనుగ్రహించబడ్డాది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి అంటే చాలామందికి వెర్రితనంగా ఉంది, చాలామందికి వెర్రితనంగా ఉంది. దేవుని యొక్క సన్నిధిని విడిచి ప్రజలు తిరుగులాడుతూ ఉన్నారు. దేవుని సన్నిధిని విడిచి వ్యాపారాలకు వెళ్తూ ఉన్నారు. దేవుని సన్నిధిని విడిచి ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నారు. దేవుని సన్నిధిని విడిచి అనేకమైన స్థలాలకు వెళుచూ ఉన్నారు. వారికి దేవుని సన్నిధి లేక సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా ఉంది. కానీ పరిశుద్ధాత్ముడు లేక మెల్కీసెదెక్ ఉన్నతమైన యాజకుడిన, పరిశుద్ధాత్ముడైన రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కొంతమందికి దేవుని సన్నిధి అంటే వెర్రితనం, కొంతమందికి దేవుని మాట అంటే వెర్రితనం, కొంతమందికి దేవుని జ్ఞానం అంటే వెర్రితనం, కొంతమందికి దేవుని చేత కట్టబడుచున్న నూతన యెరూషలేము పట్టణం అంటే వెర్రితనము. కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు దేవుని శక్తి ఏంటి? రక్షించబడుచున్న వాళ్ళు ఎవరు? అసలు ఈ వాక్యం మనకు సంబంధించి కాదా? అర్థమైందండి? దేవుని శక్తి అంటే ఏమిటి? నంబర్ 1. నంబర్ 2, రక్షించబడుచున్న మనకి అందులో మనం ఉన్నామా లేదా? నంబర్ 3, అసలు ఈ వాక్యము మనకు సంబంధించా కాదా? మనకు సంబంధించా కాదా? మనస్సు పెట్టి వాక్యం వింటేనే అర్థమవుతుంది. మనస్సు నిలపకపోతే మన నాశనాన్ని మనము కోరుకున్నట్టే. నువ్వు మనసు నిలిపి వాక్యం విని వాక్యానికి అప్పగించుకొని ఆశీర్వదించబడ్డ వ్యక్తిగా మార్చబడతావా? మనసు నిలపక వాక్యము వెనక వాక్యమునకు అప్పగించుకోక నీ నాశనాన్ని నీవే కోరుకుంటావో 2 అనుభవాలు కూడా దేవుడు నీ ఎదుట ఉంచాడు. ఆదాము అవ్వమ్మతో అంటున్నాడు, పండు తిన్న దినాన్న మీరు
చచ్చిపోతారు. దానికి మరొక మాట ఏంటంటే, పండు తినకపోతే మీ జీవితంలో మరణము రాదు. అంటే ఇప్పుడు ఆదాము అవ్వ ఎదుట దేవుడు ఏం పెట్టాడంటే, మరణము పెట్టాడు, జీవము పెట్టాడు. జీవము పెట్టాడు, మరణము పెట్టాడు. ఈ రెండు అనుభవాల్లో నీకు నచ్చింది అనుకో, ఈ రెండు అనుభవాల్లో నీకు నచ్చింది అనుకో. కానీ నేను కోరుకునేది ఏంటంటే, నువ్వు జీవించాలని కోరుకుంటున్నాను, పండు తినకూడదని కోరుకుంటున్నాను, ఆజ్ఞను అతిక్రమించకూడదని కోరుకుంటున్నాను, ఏదైనా వనములో ఉండాలని కోరుకుంటున్నాను, దేవుని సహవాసంలో ఉండాలని కోరుకుంటున్నాను, మరణము లేని జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు బ్రతుకు దినములంతటా కూడా దేవుని స్వరం వినాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 దేవుని శక్తి. కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం. 1:5. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ నీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడే మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. సందీప్ హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరలా చూడండి అన్నమాట. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. అక్కడ దేవుని శక్తి చేత కాపాడబడే మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వాస్థ్యము. తలలు పైకెత్తండి. స్వాస్థ్యము ఆస్తి. ఆ ఆస్తి ఏంటంటే, అందరూ ఇలా చూడండి. నూతన యెరూషలేము పట్టణం, దీన్ని ఆస్తి అంటారు. ఏమంటారండి? ఆస్తి. నూతన యెరూషలేము పట్టణం, ఇది ఆస్తి. ఈ ఆస్తిని దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడంటే దేవుని శక్తి చేత కాపాడబడే ప్రజల కొరకు. దేవుని శక్తి చేత కాపాడబడే ప్రజలకు ఈ ఆస్తిని దేవుడు ఇవ్వాలని భద్రపరిచాడు. నువ్వు బాగా గుర్తుపెట్టుకో, దేవుడు నీ జీవితంలో లేదా నీ కుటుంబంలో ఏదైనా ఇవ్వాలని ఆయన ఆలోచన కలిగి అది ఇవ్వాలనుకుంటే ఎంతమంది మనుషులు అడ్డుకున్నా, ఎందరు రాజులు అడ్డుకున్నా, ఎందరు అధికారులు అడ్డుకున్నా, ఎన్ని సాతాను దురాత్మ అంధకార చీకటి సంబంధమైన శక్తులు అడ్డుకున్నా సరే, ఖచ్చితముగా 100% కూడా ఆటంకములను తొలగించి, అధికారులను తొలగించి, మనుషులను తొలగించి, సాతాను సమూహములను తొలగించి, సాతాను సమూహములను సిగ్గుపరిచి నీకిస్తానన్నది ఖచ్చితముగా దేవుడు నీ జీవితంలో ఇచ్చి నిన్ను ఘనపరిచే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, దేవుని నామ ఘనత కొరకు నిన్ను సాక్షిగా నిలబెట్టే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఆయన ఇస్తానని సెలవిచ్చిన వాడు పని మొదలు పెట్టాడు. పని జరుగుతూ ఉంది. ఆ పని సంపూర్తి అవుతుంది. నువ్వు దేవుని నామ ఘనత కొరకు నిలబడాలి. నీ యొక్క నోరు, నీ స్వరం దేవుని నామ ఘనత కొరకు వాడబడాలి. దేవుని నామ ఘనత కొరకు నువ్వు చెప్పాలి. ఈ పనిని జరిగించింది దేవుడు, ఈ కార్యమును జరిగించింది దేవుడు, ఈ అద్భుతమును జరిగించింది దేవుడు, ఈ స్వస్థతను జరిగించిన దేవుడు, ఈ విడుదల జరిగించింది దేవుడు, కాపాడింది దేవుడు, అద్భుతం చేసింది దేవుడు, స్వస్థతనిచ్చింది దేవుడు, ఆశ్చర్యపోయే కార్యములను జరిగించే దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆస్తిని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ ఆస్తిని పరలోకములో అత్యున్నతమైన స్థలం, పరలోకములో దేవుని ఎదుట ఉండే స్థలం, పరలోకంలో నూతన యెరూషలేము పట్టణం, పరలోకంలో సియోను కొండ, పరలోకంలో నూతన యెరూషలేము ఎవరికి ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడంటే దేవుని శక్తి చేత కాపాడబడే ప్రజలకు ఇవ్వబోతున్నాడు. ఈ అనుభవంలోనికి నువ్వు వచ్చే దినమే దేవుని శక్తి చేత కాపాడబడే అనుభవంలోనికి నువ్వు రా. దేవుని శక్తి చేత కాపాడబడే అనుభవంలో నువ్వు నిలువు. దేవుని శక్తి చేత కాపాడబడే అనుభవంలో నువ్వు నిలిచి ఉంటే ఒక దినం ఆస్తిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆస్తిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ, చదవండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు, దేవుని శక్తి చేత కాపాడబడే మీ కొరకు, దేవుని శక్తి చేత కాపాడబడే మీ కొరకు ఆస్తిని దేవుడు దాచాడు. ఈ దేవుని శక్తి చేత కాపాడబడే అనుభవంలోనికి నీవు రావాలంటే ఏం చేయాలి? వచ్చే ఆదివారం నాడు 25 కేజీలు బియ్యం బస్తా తేవాలా? వచ్చే ఆదివారం నాడు చెప్పాలి 25 కేజీలు బియ్యం బస్తా తేవాలా? వచ్చే ఆదివారం నాడు సేవకునికి వస్త్రాలు తీసుకురావాలా? వచ్చే ఆదివారం నాడు లేదా వచ్చే ప్రార్థనా కూడికి ఫలానా అర్పణ తీసుకురావాలి, ఫలానా కానుక తీసుకురావాలి, ఫలానా అర్పణ అర్పించే వాళ్ళకి నేను ఈ స్వాస్థ్యాన్ని ఇస్తాను అని అంటలేదు దేవుడు. ఏమంటున్నాడంటే దేవుని శక్తి చేత కాపాడబడే అనుభవంలో నువ్వు నిలిచి ఉండాలి. దేవుని శక్తి చేత కాపాడబడే అనుభవంలో నువ్వు వెలుగొందాలి. దేవుని శక్తి చేత కాపాడబడే అనుభవంలో నువ్వు సాగిపోవాలి. దేవుని శక్తి చేత కాపాడబడే అనుభవంలో నీ ప్రాణాత్మ శరీరములు నిలిచి ఉండాలి. ఇదిగో దేవుని శక్తి చేత నువ్వు కాపాడబడాలంటే ఏం చేయాలి? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, వారి గొడవ వదిలేయండి. రక్షింపబడుచున్న మనకు సిలువను గూర్చిన వార్త. యేసు ప్రాణం పెట్టాడు. ఎందుకు ప్రాణం పెట్టాడో ఆ వార్త మనకు దేవుని శక్తి అయి ఉంది. యేసుని అక్రమార్కులు నాగలి చాళ్ల వలె దున్ని వేస్తున్నారు. అక్రమార్కులు అతన్ని ఎలా చేస్తున్నారంటే చూడ నొల్లని వానిగా చేస్తున్నారు. అతడు ఆ విధంగా మార్చబడడానికి, ఆ అనుభవాలకు అప్పగించుకోవడానికి ఆ వార్త ద్వారా మనము దేవుని శక్తి చేత నింపబడాలి. ఆయన తల మీద మొండ్ల మొక్కుటం పెట్టి కర్రతో కొట్టగా ఇదిగో రక్తసిక్తమైపోయింది అతని దేహం. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఎక్కడ కూడా యేసులో ఒక్క ఇంచు కూడా
చర్మము కనబడటం లేదు. తల వెంట్రుక వాసు కూడా యేసు దేహంలో నడినెత్తు మొదలుకొని అరికాలు వరకు ఎక్కడ కూడా స్వరూపము కనబడతలేదు, ఎక్కడ కూడా ఆకారం కనబడతలేదు, ఎక్కడ కూడా పోలిక కనబడతలేదు. చూడ నొల్లని వానిగా, అసహించువనిగా అతడు మారిపోయాడు. ఆ మహిమ కలిగిన వార్త ద్వారా నువ్వు ఒక అనుభవంలోనికి వచ్చేవాలి. దేవుని శక్తి చేత కాపాడబడే అనుభవంలోనికి నువ్వు వస్తేనే పరలోకంలో ఉన్న స్వాస్థ్యం మనకు దయచేయబడతాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని శక్తి, ప్రైజ్ ది లార్డ్, ఎక్కడ ఉంది? పరిశుద్ధ గ్రంథంలో చాలా అనుభవాలు ఉన్నాయి. యేసు ప్రభువారు సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి 40 దినాలు భూమి మీద ఉండి పరలోకానికి యేసు వెళ్ళిపోయాడు. శిష్యులు యేసు వెళ్ళిపోయిన తర్వాత బాధతోనూ, విచారముతోనూ, దిగులుతోనూ, కన్నీళ్లతోనూ వారు ఉన్నారు. అక్కడ జరిగిన ఒక గొప్ప కార్యం ఏంటంటే యేసు వారి యొద్దకు వచ్చి వారితో అంటున్నారు, సదాకాలము మీలో ఉంటాను, మీతో కూడా ఉంటాను. ఇదిగో నేను మృతుడినైతిని కానీ యుగయుగములు కూడా సజీవుడినై ఉన్నాను, సదాకాలము మీతో నేను ఉంటాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వాక్యం చూడండి. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుటి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు తలల పైకెత్తి వినండి. సదాకాలం ప్రతిష్ఠించబడిన దైవ సేవకులతో యేసు ఉన్నాడు. ఇక్కడి నుంచి మనసు పెట్టి వినండి. దేవుని శక్తి కోసం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. ఒకరోజు దేవుని సేవకులు యోహాను, పేతురు అన్న దైవ సేవకులు శృంగారమును దేవాలయపు మెట్టులు ఎక్కి దేవాలయంలోనికి వెళ్ళడానికి వెళ్తూ ఉన్నారు. అక్కడ పుట్టినది మొదలుకొని కుంటువాడైనా లేక నడవలేని ఒక వ్యక్తి 4 మనుషులు తీసుకొని మోసుకొని వచ్చి దేవాలయపు మెట్టుల వద్ద అతను విడిచిపెడతారు. అతడు చేసే పని ఏంటంటే వచ్చిన వారిని భిక్షం అడుగుతూ ఉంటాడు. బాగా వినాలి, భిక్షం అడుగుతూ ఉంటాడు. ఆ సమయంలో పేతురు, యోహాను అక్కడికి వచ్చి ఉన్నారు. ఆ భిక్షకుడు ఏం చేస్తున్నాడంటే అయ్యా అని భిక్షం అడుగుతూ ఉన్నాడు. వాళ్ళు అంటున్నారు, మా యొద్ద వెండి బంగారములు లేవు. ఏమి లేవంట? దైవ సేవకులు వారు, దేవుని చేత నియమింపబడ్డ దైవ సేవకులు. ఒక 4 ఉంగరాలు పెట్టుకోవచ్చు కదండి, బంగారపు ఉంగరాలు. ఒక 5 చైన్లు వేసుకోవచ్చు కదా మెడలో. బ్రాస్లైట్ ఒకటి పెట్టుకోవచ్చు కదా. వాళ్ళు అంటున్నారు, వెండి బంగారములు మా యొద్ద లేవు. వెండి బంగారములు మా యొద్ద లేవు. మరి వెండి బంగారములు లేవు,
మా తట్టు చూడమని, తేరి చూడమని వాడికి సెలవిచ్చి ఉన్నారు. మా తట్టు చూడు, మాకు కలిగిన దేనికి ఇస్తాం. వారి యొద్ద ఏమైనా ఇంకా శ్రేష్టమైన ఉన్నవేమని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రతిష్ఠించబడ్డ దైవ సేవకుల్లో ఒక శక్తి ఉంది. ప్రతిష్ఠించబడ్డ దైవ సేవకుల్లో ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏమిటంటే విడిపించే శక్తి. ఆ శక్తి ఏమిటంటే కన్నీటిని నాట్యముగా మార్చే శక్తి. ఆ శక్తి ఎటువంటి శక్తి అంటే ఎటువంటి రోగమునైనా, ఎటువంటి వ్యాధినైనా, ఎటువంటి సమస్యనైనా, ఎటువంటి బంధకాన్నైనా, ఎటువంటి భయంకరమైన ఘోర దుష్టత్వపు బంధకాన్నైనా తెంచివేసి ఆ వ్యక్తిని విడిపించి ఆ వ్యక్తిని దేవుని సన్నిధికి తోడుకొని వచ్చి దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన జీవితం చేయడానికి కృపనిచ్చే శక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వాడి కుడి చెయ్యి పట్టి లేపగానే వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలు చూచి శృంగారమైన దేవాలయపు ద్వారమునద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ఇక్కడ ఆగండి. వాడికి జరిగినది చూచి ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారంట. రే, వీడే కదా ప్రతిరోజు శృంగారమును దేవాలయం యొద్ద భిక్షం అడిగేవాడు వీడేనా? ఇంకొకడు అంటున్నాడంట, వీడు కాదు. వీడైతే ఎలా నడుస్తాడు? వీడికి ఎలా కాళ్ళు వస్తాయి? మనం ఎన్నో సంవత్సరాల నుంచి వీడిని చూస్తున్నాం కదా. నడవలేని వ్యక్తి, నలుగురు మనుషులు మోసుకొని వచ్చిన వ్యక్తి, నలుగురు మనుషులు మోసుకొని తీసుకొని వచ్చి ఆ మెట్ల దగ్గర వదిలివేస్తే, ఆ మెట్ల దగ్గర విడిచిపెడితే భిక్షమెత్తుకు వీడు కాదు. ఇంకొకడు అంటున్నాడు, ఒరే సరిగా చూడు, వీడే వాడు వీడు ఒకటే. అందరూ ఆశ్చర్యపోతున్నారంట. ఇదిగో ఎన్నో సంవత్సరాల నుంచి వ్యక్తిని నేను చూస్తున్నానే, మంచం మించి లేవలేని వ్యక్తి, నడవలేని వ్యక్తి, తిరగలేని వ్యక్తి ఈ మెట్లు ఎలా ఎక్కగలిగాడు? ఇతను ఎలా నడవగలుగుతున్నాడు? ఇతనికి ఆరోగ్యం ఎలాగొచ్చింది? ఇతనికి శక్తి ఎలాగొచ్చింది? ఇతని కాళ్ళు ఎలాగొచ్చినాయి? ఇతనికి చేతులు ఎలాగొచ్చినాయి? అదే దేవుని శక్తి. ఈ ఉదయకాల సమయంలో శక్తిమంతుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడితే, దేవుని శక్తి మీద నువ్వు ఆనుకుంటే, దేవుని శక్తి మీద నువ్వు విశ్వాసం ఉంచితే, దేవుని శక్తిని నువ్వు నమ్ముకుంటే, దేవుని శక్తిని నువ్వు కౌగిలించుకుంటే, దేవుని శక్తి వైపు నువ్వు చూస్తే, నిన్ను బట్టి అనేక మంది ప్రజలు విస్మయం పొందుతారు. నిన్ను బట్టి అనేకమైన ప్రజలు ఆశ్చర్యపోతారు. నిన్ను బట్టి అనేకమైన ప్రజలు యేసుని ఘనపరుస్తారు, యేసుని మహిమపరుస్తారు, యేసు నామమునకు సమీపమైపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అదే అధ్యాయం 3:8
దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు 3:12 చదవండి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా నేను, ఇశ్రాయేలీలారా వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను ఇక్కడ ఏంటంటే మా సొంత శక్తి చేతనైనను, మా సొంత బలము చేతనైనను నడవడానికి మేము కారణం కాదు. ఇప్పుడు తల్ల పైకెత్తి వినండి. అందరూ ఎవరి వైపు? పేతురు వైపు చూస్తున్నారు, యోహాను వైపు చూస్తున్నారు. అప్పుడు వీళ్ళు అన్నారు, మా సొంత శక్తి చేత వీడికి స్వస్థతను మేము ఇవ్వలేదు. మీరెందుకు మా తట్టు చూస్తారు? మాలో ఒక శక్తి ఉంది, మాలో ఒక శక్తి ఉంది. దెయ్యపు శక్తులను సిగ్గుపరిచే శక్తి, వ్యాధులను సిగ్గుపరిచే శక్తి, లోక సంబంధమైన సాతానును సిగ్గుపరిచే శక్తి, లోక సంబంధమైన సాతాను సంబంధమైన క్రియలను చెదకొట్టే, వాడు తోకను కూడా చెదకొట్టిన ఘనమైన శక్తి యేసు మాలో ఉన్నాడు. యేసయ్య వైపు నువ్వు చూస్తే చాలు, యేసయ్య వైపు చూస్తే చాలు, యేసు శక్తి మీద నువ్వు ఆధారపడితే చాలు. పరలోకమందు ఒక స్వాస్యము ఉంది. ఆ స్వాస్యం ఏంటో తెలుసా? యేసయ్య శక్తి మీద ఆధారపడే ప్రజల కొరకు యేసు తీసుకుని వచ్చే నూతన యెరూషలేము పట్టణ సంబంధమైన ఆస్తి రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది మీకు కాదండోయ్. సిలువను గూర్చిన వార్త రక్షించబడుచున్న మాకు దేవుని శక్తి. మీరు అనకండి మాట అర్థమవుతుందండి. ఇప్పుడు నోయలు లేసి, పాస్టర్ గారు చాలా చక్కగా మాట్లాడతాడు, నేను లిటిల్ ప్యారడైజ్ స్కూల్కి వెళ్తున్నానండి. నోయలు వెళ్తున్నావా? స్కూల్కి వెళ్తున్నాడంట. నేను 10th క్లాస్ చదువుతున్నానండి అన్నాడు అనుకోండి. ఆ మాట అంగీకార యోగ్యమేనా? లావణ్య ఒప్పుకోవట్లేదు, వాళ్ళ తల్లే ఒప్పుకోవట్లేదు. రూబీ లేచి నేను కాన్పూర్లో IIT చదువుతున్నానండి అన్నాడు అనుకోండి. రూబీ అన్నావు అనుకో, అది ఆమోదయోగ్యమేనా? చెప్పాలి. ఇప్పుడు సిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న నాకు దేవుని శక్తి అన్న వాక్యం నీకు సంబంధించింది కాదు. ఒకవేళ నీకు సంబంధించింది అయితే నువ్వే గుంపులో ఉండాలంటే రక్షింపబడుచున్న గుంపులో ఉంటే ఆ శక్తి నీలో నివసిస్తుంది. ఆ దేవుని శక్తి ద్వారా నీ జీవితంలో గొప్ప దైవ కార్యాలు జరుగుతాయి. దేవుని శక్తిని విశ్వసించుచున్నప్పుడల్లా కూడా నువ్వు జై జీవితంలో సాగిపోతూ ఉంటావు. దేవుని శక్తిని విశ్వసించుచున్నప్పుడల్లా నీ దేహంలోనికి పరిపూర్ణమైన ఆరోగ్యము దిగి వస్తూ ఉంటుంది. దేవుని శక్తిని విశ్వసించడం వల్ల నీ ఎదుట ఎరుకో గోడలు కూలిపోతాయి, నీ ఎదుట రాజులు ఓడిపోతారు, నీ ఎదుట లోక అధిపతులు ఓడిపోతారు, నీ ఎదుట అపజయము అన్న స్వరము వినబడదు, జయమన్న స్వరము మాత్రమే వినబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని శక్తిలో మరొక అనుభవం ఏంటో నేర్చుకుందాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8 నుండి 1వ అధ్యాయం 8వ వాక్యం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఇప్పుడు తలల పైకెత్తి వినండి.
మన మూలవాక్యము సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షించబడుచున్న మనకేంటి? దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఎవరిలో ఉంటుంది? సిలువను గూర్చిన వార్త ద్వారా రక్షింపబడుతున్న అనుభవంలోనికి వచ్చి దేవుని శక్తిని సంపాదించుకున్న వారిలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుని శక్తి కోసం పేతురు ఏమంటున్నాడంటే, పరలోకమందు ఒక స్వాస్థ్యం ఉంది, పరలోకమందు ఒక ఆస్తి ఉంది. ఆ ఆస్తి దేవుడు ఎవరికి ఇవ్వబోతున్నాడంటే దేవుని శక్తి చేత కాపాడబడే ప్రజలకు. దేవుని శక్తిలో రెండో అనుభవం ఏంటంటే, పైనుండి ఒక శక్తి మనలోనికి వస్తుందంట. ఏమొస్తుందండి? పైనుండి ఒక శక్తి మనలోనికి వస్తుంది. దీనికి సిలువను గూర్చిన వార్తకి సంబంధం ఉంది. పైనున్న శక్తికి సిలువను గూర్చిన వార్తకి సంబంధం ఏంటి? పైనుండి శక్తి అనగా పరిశుద్ధాత్మ అభిషేకమను దైవికమైన శక్తి మనలోనికి వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుందో తెలుసండి? యేసు ప్రభు సిలువ వేయబడాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన సమాధి చేయబడాలి. నెంబర్ 2. నెంబర్ 3, ఆయన సమాధిని గెలిచి సమాధిని ఓడించి తిరిగి లేవాలి. ఆయన మరలా ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి ఇంటికి వెళ్ళాలి. తండ్రి ఇంటికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్న, అయ్యా భూమి మీద నా ప్రజలు ఉన్నారయ్యా, వారి కొరకు ఆదరణకర్తను పంపు తండ్రి, పరిశుద్ధాత్మను పంపు తండ్రి, బలమైన పరిశుద్ధాత్మ శక్తిని పంపు తండ్రి. ఇవన్నీ జరగాలంటే యేసు ప్రభు సిలువ వేయబడాలి కదా. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు కదా. ఎందుకు సిలువ వేయబడ్డాడంటే, ఎందుకు సమాధి చేయబడ్డాడంటే, ఎందుకు తిరిగి లేచాడంటే, ఎందుకు తండ్రి ఇంటికి వెళ్ళాడంటే, నీ కొరకు తండ్రి ఇంటికి వెళ్ళి నీ కొరకు ప్రార్థన చేశారు, నీ కొరకు ప్రార్థన చేసి ఉన్నారు, నీ కొరకు ప్రార్థన చేసి ఉన్నారు. నువ్వు చాలాసార్లు చెప్తావు, నా కొరకండి, నా కొరకండి మా అన్న ప్రార్థన చేసేవాడండి, నా కొరకండి మా తమ్ముడు ప్రార్థన చేసేవాడండి, నా కొరకండి మా సేవకుడు ప్రార్థన చేస్తాడండి, నా కొరకండి మా సేవకురాలు ప్రార్థన చేస్తారండి, నా కొరకు మా సంఘ పెద్ద ప్రార్థన చేస్తారండి, మా కొరకు మా కుటుంబంలో అనుదినము కన్నీళ్లు కార్చే ఒక వ్యక్తి ఉన్నారండి. అందరికన్నా శ్రేష్టమైన ఒక వ్యక్తి నీ కొరకు తండ్రి ఇంటికి వెళ్ళి నిన్ను పైకి ఎత్తిపట్టి, నీ పేరుని ఎత్తిపట్టి, నిన్ను జ్ఞాపకం చేసుకొని, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, అయ్యా నా కుటుంబానికి దైవ శక్తి కావాలి, నా బిడ్డకు దైవ శక్తి కావాలి, నా ప్రజలకు దైవ శక్తి కావాలి, నా జనాంగమునకు దైవ శక్తి కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. తండ్రి నా బిడ్డ కొరకు పంపించు, తండ్రి నా బిడ్డ కొరకు పంపించు, తండ్రి నా సంతానం కొరకు పంపించు, తండ్రి నా ప్రజల కొరకు పంపించు, తండ్రి నా యొద్దకు వచ్చిన ప్రజల కొరకు పంపించు. ఒక మహిమ కలిగిన సంఘము కట్టబడు నిమిత్తము తండ్రి యొద్ద యేసు వేడుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి అది మానవ శక్తి కాదు, అది కరెంటుకున్న శక్తి కాదు, అది ఏ శక్తి అంటే దైవ శక్తి. దైవ శక్తి ప్రపంచములను నిర్మాణం చేసిన శక్తి, మనుషులను నిర్మించిన శక్తి, దేవుని పోలికలో నిర్మించిన శక్తి, సమస్తమును నిర్మించిన శక్తి, సమస్తమును కలుగు చేసిన శక్తి, సమస్తమును చెయ్యగలిగిన శక్తి, సమస్తమును చెయ్యగలిగిన శక్తి పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ కుమ్మరించబడుతూ ఉంది. పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ కుమ్మరించబడుతుంది. ఓ ఈ బానామో షరామో ఖరాబా, యు రిసీవ్ హోలీ స్పిరిట్, యు రిసీవ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకో. ఎప్పుడు అభిషేకం పొందుకోలేని వ్యక్తివా, అభిషేకం పొందుకో, అభిషేకం పొందుకో, అభిషేకం పొందుకో. ఇది పైనుండి వచ్చుచున్న శక్తి, ఇది దేవుని శక్తి, ఇది దేవుని శక్తి. దేవుని పోలికలో మార్చే శక్తి, దేవుని స్వరూపంలో మార్చే శక్తి, నీ స్వభావాలను మార్చే శక్తి, నీ జీవితాన్ని మార్చే శక్తి, నీ బ్రతుకును మార్చే శక్తి, నీ కుటుంబాన్ని మార్చే శక్తి, నీ ప్రవర్తన మార్చే శక్తి, లోకమును కాల్చివేసే శక్తి, పాపాన్ని కాల్చివేసే శక్తి, వ్యాధులను కాల్చివేసే శక్తి
పొందుకో, పొందుకో, అభిషేకం పొందుకో, అభిషేకం పొందుకో, అభిషేకం పొందుకో, అభిషేకం పొందుకో. ఇదిగో ఇదిగో వ్యాధి అనే కాడిని విరగొట్టే శక్తి, వ్యాధి అనే కాడిని విరగొట్టే శక్తి, వ్యాధి అనే కాడిని విరగొట్టే శక్తి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో నీ ప్రవర్తన నీకు నచ్చడం లేదా? నీ ప్రవర్తన నీకు నచ్చడం లేదా? నీలో ఉన్న చెడు ప్రవర్తన కాల్చివేసే శక్తి, నీలో ఉన్న చెడు ప్రవర్తన కాల్చివేసే శక్తి, నీలో ఉన్న చెడు ప్రవర్తన కాల్చివేసే శక్తి పైనుండి అభిషేకం దిగి వస్తుంది, పైనుండి అభిషేకం దిగి వస్తుంది, పైనుండి అభిషేకం దిగి వస్తుంది. నీ కుటుంబాన్ని ఎత్తైన స్థలంలో నిలిపే పరిశుద్ధాత్మ అభిషేకం, నీ కుటుంబాన్ని ఎత్తైన స్థలంలో నిలిపే పరిశుద్ధాత్మ అభిషేకం, నీ కుటుంబాన్ని ప్రకాశింపచేసే పరిశుద్ధాత్మ అభిషేకం, నీ ప్రాణాత్మ శరీరములలో వాక్యము నివసించుటకు యోగ్యురాలుగా, యోగ్యుడుగా మార్చే శక్తి, నీ జీవితాన్ని మార్చే శక్తి, నీ బ్రతుకును మార్చే శక్తి, నీ హృదయాన్ని మార్చే శక్తి, బండ లాంటి నీ హృదయాన్ని మాంసపు హృదయంగా మార్చే పరిశుద్ధాత్మ శక్తి. ఓ కానామా కాచిషారా కలరా ఓ రిఖనానా షకరమలరా కరదరా ఓ రిఖనమానా కరదరబా. ఇదిగో ఈ శక్తి ద్వారా స్వాస్థ్యమునకు యోగ్యురాలుగా, అర్హుడుగా నువ్వు మార్చబడడానికి షబరబలరబ శరదరబా రిమనమన కరదరబా. నీకు వ్యతిరేకంగా క్రియ చేయుచున్న శత్రువు యొక్క పన్నాగాలను, శత్రువు యొక్క తన్నాలు, శత్రు యొక్క తంత్రాలను ఇదిగో నీకు తెలియపరిచి వాటిని కాల్చివేసే శక్తిమంతుడుగా, వాటిని ఓడించే శక్తిమంతుడుగా, వాటిని లయపరిచే శక్తిమంతుడుగా, వాటిని జయించే శక్తిమంతుడుగా నిన్ను మార్చేదే పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పైనుండి శక్తిని పొందుకొని ఏం చేయాలి? ఏం చేయాలి? పైనుండి ధారాళంగా దిగి వస్తున్న పరిశుద్ధాత్మ లేక దేవుని శక్తిని పొందుకొని యెరూషలేములో, యోదయ సమరయలో, భూ దిగంతముల వరకు దేవుని సాక్షిగా, దేవునికి ఒక సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యాన్ని నీవు చెప్పాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి ఒక సాక్ష్యం ఉందండి. పొంతు పిలాతు అంటున్నాడు, ఇతనిలో నాకు ఏ దోషము కానరాలేదు. లోకం అంటుంది యేసుని సిలువ వేయండి, యేసుని సిలువ వేయండి, యేసుని సిలువ వేయండి, యేసుని చంపండి, యేసుని సిలువ వేయండి అని లోకం అంటుంది. తీర్పిచ్చేవాడు అంటున్నాడు, తీర్పిచ్చేవాడు అంటున్నాడు, ఇతనిలో ఏ లోపము నాకు కనబడటం లేదు, ఇతనిలో ఏ పాపము నాకు కనబడటం లేదు, ఇతనిలో ఏ దుష్కార్యమున కనబడటం లేదు. అంత మాత్రమే కాదు, ఇతడు నీతిమంతుడై ఉన్నాడని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇతడు నీతిమంతుడై ఉన్నాడని చెప్తున్నాడు. దేవుని సాక్షిగా నువ్వు నిలబడాలి. ఆమేన్. యేసయ్య పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతను గురించి నువ్వు సాక్షిగా నిలబడాలి. ఇది ఎట్లా సాధ్యం? ఇది ఎట్లా సాధ్యం? సముద్రము ఆరిన నేలగా మార్చబడాలి. ఇది ఎట్లా సాధ్యము? ఆకాశములో సూర్యుడు ఒక దినమంతా మధ్యలోనే ఉండిపోవాలి. ఒక అడుగు ముందుకేయకూడదు, ఒక అడుగు. ఇది ఎట్లా సాధ్యం? పురుషుడు స్త్రీను కూడకుండా, పురుష స్త్రీలు కలవకుండా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా
ఒక మహిమ కలిగిన జన్మ ఈ భూమి మీదకి రావాలి. ఇది ఏ మానవుడికి సాధ్యం? ఏ అధికారికి సాధ్యం? ఏ వైద్యునికి సాధ్యం? దేవుని శక్తికి సమస్తము సాధ్యమై ఉన్నది. సూర్యునికి జీవము కలిగిన దేవుని నామంలో ఆజ్ఞాపించగా సూర్యుడు ఒక దినమంతా 24 గంటలు ఎదరికి వెళ్ళకుండా, 1 ఇంచు వెళ్ళకుండా, తల వెంట్రుక వాసు కూడా వెళ్ళకుండా అలాగే నిలిచి ఉండిపోయాడు యెహోషువ కాలంలో. దేవునికి స్తోత్రం. మోషే కాలంలో జరిగిన ఒక గొప్ప మహిమ కలిగిన అద్భుతమైన కార్యం ఏంటంటే భయంకరమైన సముద్రం, ప్రచండమైన ప్రవాహ జల ప్రళయముల వల్ల వచ్చుచున్న సముద్రము ఆరిన నేలగా మార్చబడ్డది. ప్రార్థన చేసి కళ్ళు తెరిసే లోపలికి జరిగిన కార్యం ఏంటో తెలుసా? జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? సముద్రము ఆరిన నేలగా మార్చబడ్డది. నా దేవుని బిడ్డ, నీ ప్రార్థనలు వ్యర్థం కావు, నీ కన్నీళ్లు వ్యర్థం కావు. నువ్వు దేవుని సన్నిధిలో విలపించిన ఆ అనుభవాలు వ్యర్థం కావు. ఖచ్చితంగా కార్యములు జరుగుతాయి. ఖచ్చితంగా మహిమను నువ్వు చూస్తావు. ఖచ్చితంగా ఆశ్చర్య కార్యములను చూస్తావు. ఖచ్చితంగా విడుదల కార్యములను చూస్తావు. ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఘనపరిచేవాడై ఉన్నాడు. నీ ప్రార్థన దేవుడు ఘనపరిచేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యం? యేసు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. ఇది ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మ దేవునికి సమస్తమును సాధ్యము. ఇదిగో ప్రవచనాత్మకంగా దేవుడు నా నోట మహిమ కలిగిన ప్రవచనాన్ని ఇచ్చాడు. యేసయ్యను గూర్చి నువ్వు సాక్షిగా వాడబడబోతున్నావు. యేసయ్య సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటున్నాడు. బలమైన అభిషేకముతో నింపి, కొలతలు లేని అభిషేకముతో నింపి, పరిశుద్ధాత్మ శక్తితో నింపి రాజులు ఎదుట నువ్వు నిలబడబోతున్నావు. అన్య జనులు ఎదుట నిలబడబోతున్నావు. ఇశ్రాయేలుల ఎదుట నిలబడబోతున్నావు. యేసును గురించి నువ్వు సాక్ష్యము పలకబోతున్నావు. సాక్ష్యం పలకడం అంటే ఏంటి? యేసు ప్రభు అండి పరిశుద్ధుడండి కుదరదు. నువ్వు పరిశుద్ధతలో నిలిచి ఉండి ఆయన పరిశుద్ధతను గురించి సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యము ఘనపరచబడతాది. ఆ సాక్ష్యం విన్న ప్రజల జీవితాలలో ఆత్మకార్యాలు జరుగుతాయి. ఆ సాక్ష్యం విన్న ప్రజల జీవితాల్లో విడుదల కార్యాలు జరుగుతాయి. నీ నోటి మాట ద్వారా దేవుని నామం మహిమపరచబడినప్పటికీ కూడా నువ్వు తీర్పులోనికి వెళ్తావు. ఈ మాటకు అర్థం ఏంటి? రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మన నోటి మాట ద్వారా దేవునికి మహిమ కలిగిన అనేకులను తీర్పులోనికి తెస్తాడంట, శిక్ష వేస్తాడంట. ఇది ఎలా సాధ్యం? బాగా వినాలి. యేసు ప్రభు పరిశుద్ధుడని ప్రపంచం అంతా చెప్తున్నాం. మనం పాపంలో ఉండి ఆయనను గురించి సాక్ష్యం చెప్పామనుకోండి, ఆయన నామానికి మహిమ కలుగుతుంది. కానీ ఒకరోజు మనం ఎక్కడికి వెళ్తాం? తీర్పులోనికి వెళ్తాం. ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులంగా ఉండాలి. ఎందుకు ఇచ్చాడు? 2025వ సంవత్సరం. ఏ కారణం చేత? ఈ 4వ మాసం ఈ దినాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ సంవత్సరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఈ నెలలను ఎందుకు ఇస్తున్నాడు? ఈ దినాలను ఎందుకు? ఆయన పరిశుద్ధుడు. నీవును కూడా పరిశుద్ధురాలుగా, నీవును కూడా పరిశుద్ధుడుగా ఉండాలని దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు. దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు. దేవుడు నిన్ను కాపాడాడు. దేవుడు నిన్ను భద్రపరిచాడు. ఆయన హస్తములో నువ్వు ఉన్నావు. ఆయన హస్తపు నీడలోనూ ఉన్నావు. ఆయన మహిమగలిన రక్తపు కంచిలోనూ ఉన్నావు. ఆయన మహిమగలిన కాపుదల్లో ఉన్నావు. ఎందుకు 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 దేవుడు
దేవుడు నీకు ఈ 2025 సంవత్సరం నుంచి గడిచిన దినముల నుండి ఇప్పటి వరకు కాబట్టి ఆయన పరిశుద్ధుడు, నీవును పరిశుద్ధుడుగానే ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, నీవును పరిశుద్ధుడుగానే ఉండాలి. నీ కంటి ద్వారా పరిశుద్ధత బయటికి రావాలి, నీ మాటల ద్వారా పరిశుద్ధత బయటికి రావాలి, నీ హృదయం ద్వారా పరిశుద్ధత బయటికి రావాలి, నీ క్రియల ద్వారా పరిశుద్ధత బయటికి రావాలి, నీ ప్రవర్తన ద్వారా పరిశుద్ధత బయటికి రావాలి. నీ ప్రాణములోను, నీ శరీరంలోను, నీ ఆత్మలోను పరిశుద్ధత నిర్మించబడాలనే దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తున్నాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు యేసు తన రక్తాన్ని కల్వరి సిలువలో చిందించాడు. ఇది సిలువను గూర్చిన వార్త. ఆ రక్తము ద్వారా పరిశుద్ధత వస్తుంది. యేసు రక్తము ద్వారా పరిశుద్ధత, యేసు రక్తము ద్వారా పరిశుద్ధత. నీ ప్రాణాత్మ శరీరంలో సంపూర్ణ పరిశుద్ధత యేసు రక్తము ద్వారా నీకు ఇవ్వబడడానికే సిలువను గూర్చిన వార్త. దేవునికి స్తోత్రం. దేవుని శక్తి, దేవుని శక్తి, దేవునికి స్తోత్రం. ఈ దేవుని శక్తి ఎవరికి? చెప్పండి, మీరే చెప్పండి. సమాధానం గారు, ఈ దేవుని శక్తి ఎవరికి? చూసారా, ఆయన నాడి కరెక్ట్గా పట్టుకుంటాడు. ఆయన రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. నువ్వు ఎదరికరా. ఇప్పుడు రక్షింపబడుచున్న వారు అంటే ఎవరు? అసలు రక్షణ అంటే ఏంటో కొన్ని విషయాలు చూద్దాం. రక్షణ 3 భాగాలు. అందరూ ఇటువైపు చూడండి. రక్షణ 3 భాగాలు. ఎన్ని భాగాలండి? 3. నెంబర్ 1, రక్షింపబడి ఉన్నారు. మొదటి అనుభవం, రక్షింపబడి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 6వ వాక్యం, 8వ వాక్యం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. చాలండి, రక్షింపబడి ఉన్నారు. మొదటి అనుభవం ఏంటండి? రక్షింపబడి ఉన్నారు. రక్షింపబడి ఉన్నారు, రక్షణ పొందుకొని ఉన్నారు. రక్షణ పొందుకొని ఉన్నారంటే దానికి చాలా లోతైన అనుభవాలు ఉన్నాయి. క్లుప్తంగా ఒక మాట చెప్తున్నాను. మారు మనసు పొందాలి. మారు మనసు. ఏం పొందాలండి? మారు మనసు. ఏ విషయాల్లో మారు మనసు? ప్రభువా, నేను ఇకను నిన్ను దుఃఖపరచను, ఈ రోజు నుండి నిన్ను సంతోషపెడతాను. దీన్నే మారు మనసు. ప్రభువా, ఈ రోజు నుండి నేను దెయ్యాన్ని వెంబడించను, నిన్ను వెంబడిస్తాను. ఇది మారు మనసు. ప్రభువా, ఈ రోజు నుండి నేను పాపము చెయ్యను, ఈ రోజు నుండి పాపము చెయ్యని మహిమ కలిగిన మీ నామమును నేను వెంబడిస్తాను. అంటే ఏంటంటే మనసు నూతనపరచబడి ఒక అతి పరిశుద్ధమైన జీవితం చేయడానికి దేవునికి మనల్ని మనం అప్పగించుకోవడం మారు మనసు. ఒకటి మారు మనసు. రెండవదిగా నీటి బాప్తీసం. ఏంటండి? నీటి బాప్తీసం. నీటి బాప్తీసం. మూడవదిగా పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడుట. ఒకటి మారు మనసు, 2 నీటి బాప్తీసం, 3 పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ ఆత్మ నడిపింపులో ఉన్న ఎఫెసీలో ప్రజలు, మీరు కూడా కరెక్ట్ అయిన మారు మనసు, మీరు కూడా కరెక్ట్ అయిన నీటి బాప్తీసం, మీరు కూడా కరెక్ట్గా నీటి బాప్తీసం పొంది అభిషేకము చేత నింపబడితే మీరు రక్షణ పొంది ఉన్నారు, రక్షింపబడి ఉన్నారు.
చూసారు ఇప్పుడు ఇక్కడ చాలామంది ఈ 3 అనుభవాలు లేవు. ఒకళ్ళు మారు మనసు మాత్రమే ఉంది, నీటి బాప్తిసం లేదు, పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. కొంతమందిలో మారు మనసు ఉంది, నీటి బాప్తిసం ఉంది, మూడోది ఏం లేదు, పరిశుద్ధాత్మ అభిషేకం. కొంతమందిలో మారు మనసు ఉంది, అభిషేకం ఉంది, నీటి బాప్తిసం లేదు. అది ఉంటే ఈ అనుభవం ఉండలేదు, ఆ అనుభవం ఉంటే ఈ అనుభవం ఉండలేదు, ఈ అనుభవం ఉంటే ఆ అనుభవంలో ఉండదు. ఎఫెసీలో ఉన్న ప్రజలు మారు మనసు పొంది ఉన్నారు, పాపంలో చచ్చిపోయి ఉన్నారు, లోకములో చచ్చిపోయి ఉన్నారు, సాతాను సంబంధమైన అనుభవాల్లో చచ్చిపోయి ఉన్నారు. క్రీస్తుతో వారు బ్రతికించబడ్డారు, క్రీస్తుతో వారు లేపబడ్డారు. దేవుని కొరకు జీవించుటకు నీటి బాప్తిసం పొందారు, దేవుని కొరకు జీవించడానికి అభిషేకం పొందారు. వారే రక్షణ పొంది ఉన్నారు. నంబర్ 1. రక్షణలో మరొక భాగం ఏంటంటే రక్షణ పొంది ఉన్నాము కాదు, తర్వాత ఇంకొన రక్షింపబడుతూ 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 రక్షణ అనగా కొనసాగించే రక్షణ. రక్షణ అనగా కొనసాగించే రక్షణ. రక్షణ అనగా రక్షింపబడుతూ ఉన్న అనుభవం. రక్షణ అనగా 2 అనుభవం, రక్షింపబడుతూ ఉన్న అనుభవం. ఇప్పుడు నీవు మారు మనసు పొంది, నీటి బాప్తిసం పొంది, అభిషేకం పొంది, రక్షింపబడి తర్వాత రక్షింపబడుతూ ఉంటే అప్పుడు నువ్వు దేవుని శక్తి చేత నింపబడుతూ ఆ రాకడకు, ఆ కడవరి కాలమందు బయలుపరచబడు రక్షణ, కడవరి కాలమందు రక్షణ, ఆఖరి రక్షణ, ఫైనల్ రక్షణ, యేసు తీసుకొని రాబోతున్న రక్షణకు నువ్వు యోగ్యుడుగా మార్చబడతావు. ప్రైజ్ లార్డ్. చూసుకొని మురవాలంట, చెప్పుకొని మిమ్మల్ని కూర్చే సాక్ష్యం. పాస్టర్ గారు, చిన్నప్పటి నుంచి మేము క్రిస్టియన్ ఫ్యామిలీనండి. నువ్వు చెప్పుకోమ్మా, అభిషేకం ఏంది, అభిషేకం ఏది, అభిషేకం ఏది, నీటి బాప్తిసం ఏది, మారు మనసు ఏది, మారు మనసు ఏది, నీటి బాప్తిసం ఏది, అభిషేకం ఏది, అభిషేకించబడితే ఆత్మ నడిపింపు ఏది, నీటి బాప్తిసం పొందే అనుభవాలు ఏవి, మారు మనసు పొందితే అనుభవాలు ఏవి? ఆదామా ఏది దేవుని పోలిక, ఆదామా ఏది దేవుని స్వారూప్యం, ఆదామా ఏది మరణము లేని జీవితం, ఆదామా నేను ఇచ్చిన ఆశీర్వాదాలు ఎక్కడా, ఎక్కడా? నేను ఇచ్చిన అభిషేకం ఏది, నేను ఇచ్చిన నీటి బాప్తిసం ఏది, నేను ఇచ్చిన మారు మనసు ఏది? మారు మనసు ఎక్కడ నీ జీవితంలో? నీటి బాప్తిసం ఎక్కడ నీ జీవితంలో? అభిషేకం ఎక్కడ నీ జీవితంలో? అయ్యా, నా జీవితంలో మారు మనసు ఉంది, నా జీవితంలో నీటి బాప్తిసం ఉంది, నా జీవితంలో అభిషేకం ఉంది. నువ్వు రక్షణ పొంది ఉన్నావు, నువ్వు రక్షింపబడి ఉన్నావు. ఇదిగో మహిమ కలిగిన కడవరి కాలమందు బయలుపరచబడు ఆ రక్షణకు నువ్వు కొనసాగుతూ ఉండాలి. అది సిలువను గూర్చిన వార్త మీ కాదు, రక్షింపబడుచున్న మాకు. మీరున్నారు అందులో. విద్య నువ్వు ఉన్నావా? మారు మనసు పొందావా? నీటి బాప్తిసం పొందావా? ఆత్మ బాప్తిసం పొందావా? చెప్పాలి. మారు మనసు పొందావా? నీటి బాప్తిసం పొందావా? నీటి బాప్తిసం పొందలేదు. ఇప్పుడు సిలువను గూర్చిన వార్త ఏమర్థమవుతుంది? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి. ఆ వార్త నీకేం అర్థమవుతుంది? అయ్యా, సిలువలో యేసు ప్రభు పలికిన ఆ మాటల్లో నిత్య జీవం ఉంది, పాపాన్ని చంపే అనుభవాలు ఉన్నాయి, పరిశుద్ధతను రెట్టింపు చేసే అనుభవాలు ఉన్నాయి, దేవుని ఎదుటకు తీసుకొని వెళ్ళే శక్తివంతమైన ఆ మహిమ కలిగిన ప్రభావం నిన్ను అలుముకొని ఆవరించి దేవుని పోలికలో స్థిరపరచాలి. ఆ మాట నీకు అర్థం అవ్వాలంటే రక్షింపబడుచున్న మాకు, మీకు కాదు.
రవి గారు అభిషేకం ఉందా? అభిషేకంతో నింపబడ్డారా? అన్య భాషలు మాట్లాడుతున్నారా? సమయానికి రైల్వే డిపార్ట్మెంట్కి ఉద్యోగానికి మీరు వెళ్ళలేదు. హైలీ ఆఫీసర్ ఒక ఆయన వచ్చాడు. ఏం చేస్తారు? ఏడి టెక్నీషియన్ ఏడినా రవికుమార్ ఏరి చిన్న రిమార్క్ రాస్తారు. మరి ఎన్ని సంవత్సరాల నుండి దేవుని సన్నిధికి వచ్చి అభిషేకాన్ని పొందుకోకపోతే రక్షణ పొంది ఉన్న అనుభవంలోనికి ఎప్పుడు వస్తారు? రక్షింపబడుతున్న వారికే సిలువను గూర్చిన వార్త. ఏటి సిలువను గూర్చిన వార్త? పరలోకంలోని యేసు కల్వరి సిలువకు దిగి వచ్చాడు, అది సిలువను గూర్చిన వార్త. అక్రమార్కులకు అప్పగించబడ్డది, అది సిలువను గూర్చిన వార్త. ఇదో ఆయన మహిమగల నోరు కల్వరి సిలువలో బలి అర్పణగా అర్పించబడుతున్న సమయంలో 7 మాటలు పలికి ఉన్నారు. ఆ 7 మాటల్లో ఉన్న మర్మము ఏ దైవ సేవకునికి తెలీదు. ప్రతిష్ఠించబడ్డ అపోస్తలులకు మాత్రమే ఆ 7 మాటల్లో ఉన్న నిత్య జీవమును గూర్చిన మర్మము బయలుపరచబడదు, అందరికీ బయలుపరచబడదు. అసలు ఈ మాటను వినాలంటే, ఈ మాట అర్థం కావాలంటే రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అండి. సమాధానం గారు అంతేనా? రక్షింపబడుచున్న వారికి ఇది యాపిల్ పండు అనుకోండి దొరబాబు గారు. రక్షింపబడుతున్న వాళ్ళకి ఈ యాపిల్ పండు. ఈ యాపిల్ పండు ఎవరికి? రక్షింపబడుతున్నవారు. అసలు మారు మనసే లేకపోతే రక్షణే లేదు కదా. నీటి బాప్తీసం లేకపోతే రక్షణే లేదు కదా. ఆత్మ బాప్తీసం లేకపోతే రక్షణే లేదు కదా. ఆ మారు మనసు పొందిన వాళ్ళు రక్షింపబడతారు. సామాన్యమైన రక్షణ వేరు, ఉన్నతమైన రక్షణ వేరు. మనం నేర్చుకోవాల్సిన సామాన్యమైన రక్షణ కాదు, దేవుని ఎదుట నిలిచే రక్షణ కోసం నేర్చుకోవాలి. ఈ యాపిల్ పండు అంటే ఏంటో తెలుసా? ప్రియురాలు ప్రియుడును గురించి మాట్లాడుతుంది. నా ప్రియుడు అడవి వృక్షాలలో జల్దరి వృక్షము ఎట్లుండునో నా ప్రియుడు అట్లున్నాడు. ఆ పాట పాడదామా? ఆ చరణం. అడవి వృక్షాలలో జల్దరు వృక్షము ఎట్లుండునో, అడవి వృక్షాలలో జల్దరు వృక్షము ఎట్లుండునో. ఆమేన్. అడవి వృక్షాలలో జల్దరు వృక్షం ఉంది. అడవిలో చాలా వృక్షాలు ఉంటాయి. సమయం 11 అయింది. ముగించేసుకుందామా? ఇంకో కొంత సమయం చెప్పుకుందాం, మీరే చెప్పాలి. ముగించేసుకుందాం. అయితే ఒక్కరు కూడా కొనసాగిందాం అనలేదు కాబట్టి ముగించేసుకుందాం. చెప్పాలి. అడవి వృక్షాలలో జల్దరు వృక్షము ఎట్లుండునో నా ప్రియుడు అట్లున్నాడు అంటుంది ప్రియురాలు. జల్దరు వృక్షం అనగా యాపిల్ ట్రీ. యాపిల్ ట్రీ. ఈ యాపిల్ ట్రీయే ప్రభువైన యేసు. కల్వరి సిలువలో ఆయన నలగొట్టబడ్డాడు. ఈ యాపిల్ వృక్షమైన యేసు నలగొట్టబడ్డాడు. ఈ సిలువను గూర్చిన వార్త ద్వారా దేవుని శక్తి నీ జీవితంలోనికి రావాలని, దేవుని మహిమ నీ జీవితంలోనికి రావాలని, దేవుని ప్రభావం నీ జీవితంలోనికి రావాలని, దేవుని స్వభావాలు నీ జీవితంలోనికి రావాలని, దేవుడు ఏ విధమైన జీవితం అయితే చేశాడో ఆ విధమైన జీవితం నువ్వు చేయడానికి కల్వరి సిలువలో ఆయన బలియాగం అయిపోయాడు. ఆ అనుభవాలు నీకు అర్థం కావాలంటే రక్షింపబడుచున్న అనుభవంలోనికి రావాలి. రక్షింపబడుచున్న అనుభవంలో 2 మాటలు చెప్పి ముగించేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12 కాగా ప్రియులారా
కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం, మీరు వెళ్ళప్పుడు కూడా విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మీ సొంత రక్షణను కొనసాగించండి. ఏం కొనసాగించాలి? రక్షణను. ఏం కొనసాగించాలి? చెప్పాలి. ఎలా కొనసాగించాలంట? భయముతో. మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం. రక్షణ ఎలా కొనసాగుతుంది? విధేయత. విధేయత అంటే ఏంటి? ఈ వాక్యము ఎంతటితో ఆగదు. రాత్రికాల సమయంలో 10 గంటల వరకు ఈ వాక్య పరిచర్య కొనసాగించబడును. విధేయులు ఏమంటారంటే, అయ్యా నీ ఆలోచనే నెరవేర్చబడునుగాక, పరిశుద్ధాత్ముడా నీ నడిపింపే నెరవేర్చబడునుగాక, పరిశుద్ధాత్ముడా నువ్వెంత సమయం చెప్పాలనుకున్నావు అంత సమయం. ఇప్పుడు అందరిని అడిగావు అనుకోండి, పాస్టర్ గారు 10 వరకు వాక్యం చెప్పండి, బయటికి వెళ్ళిన తర్వాత ఏదో దేవుని మందిరికి వస్తున్నామని 1 గంట సేపు వాక్యం అంటే ఓర్చుకోవచ్చు, కానీ మరీ పాస్టర్ గారు 10 అంతికే పౌలు అంటున్నాడు, నా ఎదుట దేవుని సన్నిధిలో దేవుని మందిరములో ఏ విధేయతను మీరు కనపరుస్తున్నారో నేను లేని ఆ సమయంలో కూడా, మందిరమునకు బయట ఉన్న సమయం కూడా, మీరు మీ ఇంటి వద్ద ఉన్న సమయం, ఎల్లప్పుడూ విధేయులై ఉంటేనే మీ రక్షణ కొనసాగుతూ ఉంటుంది. మీ రక్షణ కొనసాగుతూ ఉంటుంది. మీ రక్షణ ఎదరికి వెళ్తూ ఉంటుంది. మీ రక్షణ కడవరి కాలముందు రక్షణకు పరిగెత్తుతూ ఉంటుంది. తర్వాత ఏమన్నాడు? చదవండి. నేను మీతో లేని ఈ కాలమందును, నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. భయముతోను వణుకుతోను అంట. భయమేముంది మనకి? నచ్చినట్టు తిరగడమే. ఎక్కడికి తిరుగుతున్నాం? చూస్తున్నాడు ఆయన. ఏ స్థలాలకి వెళ్తున్నాం? చూస్తున్నాడు ఆయన. ఏ స్థలాలకి వెళ్తున్నాం? చూస్తున్నాడు ఆయన. ఎవరితో తిరుగుతున్నాం? ఎవరితో స్నేహం? ఎవరితో మాట మంతి? ఏమీ లేవు. అక్కడ అంటున్నాడు భయముతోనూ వణుకుతోనూ. భయం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలో దేవుడు వింటున్నాడని ఎవరైతే భయపడతారో వారి రక్షణ కొనసాగుతూ ఉంటుంది. తల్లితో మాట్లాడుతున్న దేవుని భయం. ఒక్క మాట కూడా వ్యర్థంగా పలకూడదు. ఒక్క మాట కూడా అనాలోచితంగా పలకూడదు. ఒక్క మాట కూడా హాస్యపు మాటలు పలకూడదు. ఒక్క మాట కూడా బూతు మాటలు రాకూడదు. ఒక్క మాట కూడా సరసోక్తులు రాకూడదు. నా మాటలు దేవుడు వింటున్నాడు. నా బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు వేకోజాము సమయంలో నిద్ర మేల్కొని మొదలుకొని మళ్ళా నిద్రలోనికి వెళ్ళే వరకు నీ మాటలను ఒకరు వింటున్నారు. దేవుడు వింటున్నాడు. భయముతోనూ వణుకుతోనూ. పాత నిబంధన కాలంలో పరిశుద్ధుడైన యోసేపులో, మనసాక్షి కాలం యోసేపులో ఒక భయం. నేను అవిధేయత చేయను, నేను పాపం చేయను, నేను దుష్కార్యం చేయను, నేను ఆ పనులు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆయన కంటికి మరుగైన సృష్టము ఏదియో లేదు. భయముతోనూ వణుకుతోనూ ఎవరైతే భక్తిని
పనిని కొనసాగుతారో వారి రక్షణను ఏ సముద్రము ఆపలేదు, ఏ మనుష్యుడు ఆపలేదు, ఏ పాపము ఆపలేదు, ఏ సాతాను ఆపలేదు, ఏ దురాత్మ సమూహాలు ఆపలేవు, లోకం ఆపలేవు, శరీరేచ్ఛలు ఆపలేవు, శరీర కోరికలు ఆపలేవు, జీవపు డంబం ఆపలేవు. ఇదిగో ఏది వచ్చినా ఈ విశ్వాస ఓడ అమరమునకి వెళ్ళి సియోను కొండ చేరు వరకు ఈ రక్షణను ఎవ్వరూ ఆపలేరు. అది కొనసాగే రక్షణ. ఈ రక్షణ ఎవరు పట్టించుకోవట్లేదు. నీటి బాప్తీసం పొందక మునుపు, అభిషేకం పొందక మునుపు, మారు మనసు పొందక మునుపు మంచి జీవితం కాక లోక సంబంధమైన జీవితం చేసి విడుదల పొందుకొని ఒక మంచి జీవితం చేసి మరలా వెనకబడిపోతున్నారు. విధేయతతోనూ భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. ఇప్పుడు సిలువను గూర్చిన వార్త ఎవరైతే రక్షణను కొనసాగిస్తున్నారో వారికి దేవుని శక్తి. మరి నువ్వు మారు మనసు పొందవు, నువ్వు నీటి బాప్తీసం పొందవు, నువ్వు అభిషేకం పొందవు, నువ్వు బల్లారాధనలో రావు, సిలువను గూర్చిన వార్త నీకేం అర్థం అవుతుంది చెప్పు. నీలిమ గారు శాఖను తీసుకెళ్ళి డిగ్రీ కాలేజీలో జాయిన్ చేసాం అనుకోండి, ఏమన్నా అర్థం అవుతాయి పాఠాలు? శాఖర్ తెలివైన వ్యక్తి అయినప్పటికీ, జ్ఞానం ఉన్న వ్యక్తి అయినప్పటికీ, మెలకు ఉన్న వ్యక్తి డిగ్రీలో తీసుకెళ్ళి జాయిన్ చేసాం శాఖర్ని, అర్థమవుతాయా? మరి సిలువను గూర్చిన వార్త రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. అసలు రక్షణే లేకపోతే నీకు ఏం అర్థమవుతుంది? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురుగా ఏం అర్థమవుతుంది? నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉండు ఏం అర్థమవుతుంది? మూడో మాట ఏమర్థమవుతుంది? నాలుగో మాట ఏమర్థమవుతుంది? ఐదో మాట ఏమర్థమవుతుంది? ఆరో మాట ఏమర్థమవుతుంది? ఇప్పుడు ఒక ఎగ్జామ్ పెడుతున్నారు అనుకోండి స్కూల్లో, సోషల్ మీద 2 లెసన్లు ఎగ్జామ్ పెడుతున్నారు. మా బిందు సోషల్ మీద 2 లెసన్ల మీద ఎగ్జామ్ పెడుతున్నారు. ఎగ్జామ్కి వెళ్ళి ఆ ఎగ్జామ్లో మనం పార్టిసిపేషన్ అయ్యి మనం విజయం పొందాలంటే ఆ 2 లెసన్స్ మీద ఫుల్గా స్టడీ చేసి ఆ 2 లెసన్లు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ రాయగలిగిన అనుభవాన్ని సంపాదించుకో. ఏమి చదవకుండా, ఏమి ముట్టుకోకుండా, ఏమి రీడింగ్ చేయకుండా ఆడి పరీక్ష పేపర్ అయితే పరీక్ష పేపర్ పైనుంచి కింద వరకు చూసుకొని ప్రశ్నలన్నీ రాసి వచ్చాడు. ఇప్పుడు సిలువను గూర్చిన వార్త నువ్వు వినాలంటే, సిలువను గూర్చిన వార్త నీకు అర్థం అవ్వాలంటే, సిలువను గూర్చిన వార్త ద్వారా దేవుని శక్తి చేత నీ ప్రాణాత్మ శరీరాలు నింపబడాలంటే మొట్టమొదటిగా నువ్వు ఎందులోనికి రావాలంటే రక్షణ పొందుచున్న అనుభవంలోనికి రావాలి. రక్షణ పొందుచున్న అనుభవంలోనికి రావాలంటే మొట్టమొదటి రక్షణ పొందాలి. రక్షణ పొందిన తర్వాత రక్షింపబడుతున్న అనుభవంలోనికి రావాలి. అప్పుడు సిలువను గూర్చిన వార్త నీకు అర్థమవుతుంది. యేసు పలికిన మాటలో ఉన్న నిత్య జీవం నువ్వు గ్రహించగలుగుతావు. ఈ వాక్యాలు ఎవరు చెప్పరు, ఈ అనుభవాలు ఎవరు నేర్పించరు. ఓ పెద్ద ఏం చేయాలి, పెద్ద పందిరేసి పెద్ద బోర్డెట్టి సిలువలో యేసు ప్రభు పలికిన 7 మాటలు ఏం అర్థం కావు. ఎవరికి అర్థమవుతాయి తెలుసా? మారు మనసు పొంది, నీటి బాప్తీసం పొంది, అభిషేకం పొంది, రక్షింపబడి ఆ రక్షణను
కొనసాగించుకుంటున్న వారికి సిలువలో యేసయ్య పలికిన మాటల ద్వారా వారి జీవితంలోనికి మహిమ దిగి వస్తుంది, జ్ఞానం దిగి వస్తుంది, ప్రభావం దిగి వస్తుంది, దైవికమైన స్వభావాలు దిగి వస్తాయి. ఒక దైవికమైన శక్తి ఏంటంటే పునరుద్ధానపు శక్తి, పునరుద్ధానపు బలము, పునరుద్ధానపు మహిమ, మట్టి ఘట్టము రూపాంతరము చెందే ఒక అనుభవం వస్తుంది. హల్లెలూయా. నిశ్చయముగా అటువంటి అనుభవాల్లో మనందరిని కూడా దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన. కనికరం కలిగిన మా తండ్రి, అనేకమైన ప్రజలు వారి జీవితాల్లో పొందుకునే విధంగా నిశ్చయముగా ఇక్కడ ఉన్న ప్రజలు, ఈ స్వరం వినిచున్న ప్రజలందరూ కూడా దేవుని శక్తి మీద ఆధారపడి గొప్ప కార్యాలు చూచుదురుగాక, మహిమ కలిగిన కార్యాలు చూచుదురుగాక, దేవుని నామ ఘనతకైన కార్యాలు మీ జీవితాల్లో పొందుకుందురుగాక. అయ్యా, సిలువకు నువ్వు దిగి రావడం వల్ల మా జీవితంలో దేవుని శక్తి దిగి వస్తుంది. సిలువలో మీ రక్తమును చిందించడం వల్ల, మీ రక్తము ద్వారా మా ప్రాణాత్మ శరీరములో దైవ శక్తి నివసించడానికి నువ్వు తెరిచిన ద్వారాన్ని బట్టి స్తోత్రాలు దేవా. మీరు చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా మా ఎదుట ద్వారమును సరళము చేసి మమ్మల్ని చెయ్యి పట్టుకుని అతి పరిశుద్ధమైన స్థలములోనికి మమ్మల్ని తోడుకొని పోతున్న మీ రక్తపు బలమును బట్టి, మీ రక్తపు శక్తిని బట్టి, మీ రక్తపు మహిమను బట్టి, మీ రక్తపు ప్రభావమును బట్టి స్తోత్రములు దేవా. అయ్యా మా తండ్రి, సిలువను కూర్చున్న వార్త రక్షింపబడుచున్న మాకు దేవుని శక్తిని మీ లేఖనములు సెలవిచ్చే రీతిగా ఈ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డలు, ప్రతి ప్రజలు, ప్రతి కుటుంబము ఒకటి రక్షణ పొందిన కుటుంబములుగా మార్చబడుదురుగాక, రెండు రక్షణ కొనసాగించుకునే కుటుంబాలుగా మార్చబడునుగాక. ప్రతి ఒక్కరూ కడవరి కాలమందు బయలుపరచబడు రక్షణకు సాగిపోదురుగాక. ప్రభా, వచ్చిన బిడ్డలందరిని కూడా పేరు పేరున ఆశీర్వదిస్తున్నాను ప్రభా. దేవుని కనికరం మీ కుటుంబాలకు తోడుగా ఉండునుగాక. దేవుని దయ మీ జీవితంలో నూతన కార్యములను జరిగించునుగాక. యేసు రక్తాన్ని మీ చుట్టూ కంచిగా వేస్తున్నాను తండ్రి. యేసయ్యా, పరిశుద్ధాత్ముడా, త్రియేక దైవమా, మీ నామములో మరొక పర్యాయం కూడుకునే వరకు మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధిని మందరికి తోడుగా ఉంచమని, రహస్య రాకడలో మేమందరము మిమ్మల్ని ఎదుర్కోవడానికి కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ ఘనమైన సమయాన్ని మనకు అనుగ్రహించి మనతో మాట్లాడిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం.